లెక్సీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు లోకం తీరు. అనగనగా సీతాపురం అనే గ్రామం. అందులో రంగయ్య నివసించేవాడు. ఆయన దగ్గర ఓ గాడిద ఉండేది. ఒకరోజు రంగయ్య పొరుగురి వారపు సంతకు తన కుమారుడు శేఖర్ను తీసుకొని బయలుదేరాడు. తిరిగి వెళ్ళేటప్పుడు సామాగ్రి మోయడం కోసం తమ వెంట గాడిదను తీసుకువెళ్తున్నారు. అసలే వేసవికాలం కావడంతో కాస్త ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళిన తరువాత వారి గ్రామానికే చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు ఎదురయ్యారు. ఏమయ్యా, ఇంత ఎండలో నీ కొడుకును నడిపిస్తున్నావు? ఎలాగూ నీ దగ్గర గాడిద ఉంది కదా, దాని మీద పిల్లాన్ని కూర్చోబెట్టుకొని తీసుకుని వెళ్ళొచ్చు కదా అన్నారు. దాంతో రంగయ్య శేఖర్ను గాడిద మీద కూర్చోబెట్టాడు. ఇలా మరికొంత దూరం వెళ్ళాక వయసులో కాస్త పెద్ద ఆయన ఎదురయ్యాడు. నువ్వు కుర్రోడు అయి ఉండి ఎంచక్కా గాడిద మీద కూర్చున్నావు, మీ నాన్నగారినేమో ఈ ఎండలో నడిపిస్తున్నావు, నీకు కాస్త కూడా తెలివి లేదా అన్నాడు ఆయన. అవును, నిజమే అనుకుని శేఖర్ గాడిద దిగి వాళ్ళ నాన్నను కూర్చోబెట్టాడు. అలా కొంత దూరం వెళ్ళాక మరో ఇద్దరు ఎదురై, చూడు ఆ వ్యక్తి నిర్వాకం, వయసులో పెద్దవాడై ఉండి గాడిద మీద ఊరేగుతున్నాడు, పిల్లాన్ని మాత్రం నడిపిస్తున్నాడు. అయినా గాడిద ఉన్నప్పుడు ఇద్దరూ దాని మీద ప్రయాణం చేయొచ్చు కదా అన్నారు. సరే అని ఇద్దరూ గాడిద మీద కూర్చుని ముందుకు సాగుతున్నారు. మీకు అసలు మానవత్వం ఉందా? ఇద్దరూ కలిసి గాడిదను చంపేసేలా ఉన్నారే అని గట్టిగా అరిచారు ఎదురుగా వస్తున్న కొంతమంది. అయ్యో, నిజమే కదా, గాడిద ఇద్దరిని ఎలా మోయగలదు అనుకొని తండ్రి కొడుకులిద్దరూ దాని మీద నుంచి కిందకు దిగారు. అది బాగా అలసిపోయి కనిపించేసరికి ఓ పెద్ద గోనె సంచిలో దాన్ని కూర్చోబెట్టి గట్టి కర్రకు కట్టి ఇద్దరూ తమ భుజాల మీద మోయడం ప్రారంభించారు. అలా కొంత దూరం నడిచాక, హే చూడండి, గాడిదను మనుషులు మోస్తున్నారు అని మరికొందరు వీళ్ళ దగ్గరకు వచ్చి బిగ్గరగా నవ్వారు. ఈ గందరగోళానికి గాడిద భయంతో సంచిలో నుంచి గెంతి పారిపోయింది. అసలు ఈ లోకం తీరే ఇంత. ఏం చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇలా అందరి మాటలు వినకుండా మన పని మనం చేసుకుంటే సరిపోయేది అనుకున్నారు ఆ తండ్రి కొడుకులు.